హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మా పాప మూవీ చూసేసి వచ్చినామండి. నేను రివ్యూ చెప్తా అన్నా, కాకపోతే నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చిన. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్లో కొంచెం నాకు ఆడపిల్లలు ఉన్నోళ్ళం కదా, కొద్దిగా మనకు బాధ అనిపిస్తుంది కదా, ఇంకా అట్లా కొంచెం బాధ అనిపించేసింది. మా పాప లైఫ్ ఏంటిది అని ఆ స్టోరీలో కొంచెం బాధ అనిపించింది. అందుకే నేను ఆ రోజు డైరెక్ట్ నేను మీకు అక్కడ చెప్పలేకపోయినా. నేను ఏడ్చేసినాం, మా ఆయన నేను ఇద్దరం ఏడ్చినాము. ఇంకొకటి ఏంటంటే ఈరోజు సండే కదండి, సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో మటన్ బగారా అండి. ఈరోజు మేము మధ్యలో నాన్ వెజ్ బాగానే తినేటోళ్ళము. ఈ మధ్యలో మేము వీక్లీలో 3-4 డేస్ తింటలేం కదా, ఇంకా అట్లా నేను నాన్ వెజ్ కూడా చూపించలేకపోతున్నా. నేను వేరే వెరైటీస్ నేను సండేనే అట్లా సండే ట్యూస్డే అట్లా చూపిస్తున్నా. కాకపోతే మధ్యలో కూడా నేను ఒకప్పుడు మేము తిన్నప్పుడు అప్పుడు బాగా చూపించేదాన్ని. ఇదిగోండి, ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి మిమ్మల్ని సజెషన్ అడగాలని అనుకుంటున్నానండి. కొద్దిగా మీకు తెలిస్తే చెప్పండి, అది బాగుంటుందా బాగుండదా అని చెప్పి. ఎట్లాగో మా వంటలు అని అంటే మా టేస్ట్ చూసి అందరు బాగున్నాయి అని అంటారు. మీరు కూడా చూస్తున్నారు రెగ్యులర్గా మేము చేసే వంటలు ఏంటిది అని. మీరైతే చూసే టేస్ట్ చేస్తున్నారేమో. ఏంటంటే నేను ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నానండి. బాగుంటుందా ఇంట్లోనే ఉండి చేసుకునేట్టుగా క్లౌడ్ కిచెన్ అని చెప్పి అనుకుంటున్నా చేయాలని. క్లౌడ్ కిచెన్ అంటే ఇప్పుడు నేను చిన్నగా మంచిగా స్టార్ట్ చేసి ఇట్లనే డైలీగా స్విగ్గీ జొమాటో అట్లా ఆన్లైన్ నుండి వాళ్ళు తీసుకెళ్ళేటట్టు నేను స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా. నాకు కూడా ఇంట్లో బోర్ అయిపోతుంది. ఇంకా మీకు కూడా ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు నార్మల్గా నేను ఇంట్లో ఏదన్నా చేస్తున్నప్పుడే నేను మీకు చూపించాల్సి వస్తుంది కదా. అట్లా నాకు ఇప్పుడు ఆర్డర్ నేను అట్లా పెట్టేసుకున్నాను అని అంటే స్విగ్గీ నేను ఇది క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తే ఇంకా నేను వెరైటీస్ కూడా చూపించచ్చు కదా మీకు కూడా. ఆ బిజినెస్ కనుక ఎట్లుంటుంది ఏంది అనేది మీకు తెలిస్తే కనుక నాకు కమెంట్లో చెప్పండి. బాగుంటుంది అని అంటే కనుక స్టార్ట్ చేస్తా, బాగుంటే కనుక. లేదు వద్దులేండి అని అంటే కనుక చూద్దాం మరి. ఇంకా మా వాళ్ళు కూడా ఫోటోగ్రాఫర్స్ కదా, కొంచెము సీజన్ అన్ సీజన్ బిజినెస్ అయిపోయింది. ఇదైతే కొద్దిగా నాన్ స్టాప్ ఉంటుంది అని చెప్పి అనిపించింది నాకు. ఇంకా మీకు కూడా తెలిసి ఉంటుంది క్లౌడ్ కిచెన్ అంటే ఎట్లుంటుందో. కొద్దిగా తెలిసిన వాళ్ళు అయితే నాకు కమెంట్లో చెప్పండి. మీరు చెప్తే నేను మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకోవాలి కదా, మీ సలహాలు కూడా. మీరు కూడా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. ఈ రోజుకైతే మాకు 1500 క్రాస్ అయిపోయిందండి సబ్స్క్రైబర్స్. ఇంకా మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించండి. ఇంకా ఏదన్నా ఉంటే గనక మీరు మాకు చెప్పండి, కొంచెం కమెంట్లో చెప్పండి. ఏది ఉన్నా మేమైతే మా ఇంట్లో జరిగేదే మేమైతే మీకు చూపిస్తున్నాము. ఇంకా మార్నింగ్ నుండి నేను నైట్ వరకైనా చూపించచ్చు. కాకపోతే వీళ్ళు ఉంటారు ఉండరు, ఇప్పుడు కెమెరా ఉండాలి. నేను ఒక్కదాన్ని తీసుకోలేకపోతున్నా. అందుకే మా ఆయన ఉన్నప్పుడు మా బాబు ఉన్నప్పుడే తీసి షూట్ చేసి మీకు చూపించాల్సి వస్తుంది. ఇంకా నేను మెల్లగా ఇప్పుడు నేను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసినాను అని అంటే నేను కంటిన్యూ నేను మీకు యూట్యూబ్లో కూడా నేను పెడతాను. యూట్యూబ్లో నేను డిస్క్రిప్షన్లో కూడా మా అడ్రస్ కానీ ఏదైనా కానీ నేను అందులో మెన్షన్ చేస్తాను. మీకు కూడా ఒకవేళ మీకు కర్రీస్ కానీ మా ఫుడ్ మీకు తినాలి అని టేస్ట్ చేయాలి అని అనిపిస్తే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు కూడా నేను చెప్తాను. నేను స్టార్ట్ చేయగానే మీకు చేస్తా. మీకు చెప్పకుండా అయితే నేను ఏది చెయ్యను. ఇప్పుడు నాకు స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుండి. ఎందుకంటే మీరు కూడా అడుగుతారు కదా, అయ్యో మాకు చెప్పలేదు అని చెప్పని అడుగుతారు కదా, అందుకే మీకు చేస్తా. ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో నేను అప్పుడైతే మా అడ్రస్ టోటల్ మొత్తం నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. కావాలనుకున్న వాళ్ళు మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఓకేనండి, బాయ్. నేను మీ శారదా టాక్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. కమెంట్లో అయితే చెప్పకుండా మర్చిపోకండి. పక్కకున్న గంట అయితే గట్టిగా కొట్టండి. ఓకేనండి, బాయ్. మా బాబు ఏదైనా నాన్ వెజ్ ఉంటే చికెన్ కానీ మటన్ కానీ రెండిట్లా ఏది ఉన్నా బగారా అంటాడు. వాడు ఇప్పుడు ఆర్డర్ పోయిండు, వస్తాడు.
వచ్చిన తర్వాత మేమున్నదే ముగ్గురం కదా అని చెప్పి నేను మధ్యాహ్నం టైం లేచి పెట్టేసేస్తాను ఒక్కొక్కసారి. ఇక పాపం వాడు ఆర్డర్కి పోయేసి వచ్చిన తర్వాత ఆకలి అయితే కూడా తింటాడని ఈరోజు పొద్దున్నే వేసేస్తున్నా. లేదంటే నైట్లో వేసేదాన్ని, బగారా అన్నం వండేదాన్ని. ఇంకా ఇప్పుడు వాడు వచ్చేసరికి అన్నట్టు చేసి పెడదామని. అసలు నీకే చెప్దామని అనుకున్నా. ఇది నేను స్నానం చేసి వచ్చేలోపు ఇవన్నీ కట్ చేసినావు మంచిగా, కొత్తిమీర పుదీనా ఇవన్నీ. మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తాడండి. ఇవన్నీ టమాటా ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా నేను నా పని అంత అయ్యేలోపు ఇవి కట్ చేసి పెట్టేయండు. నేను ఇది మర్చిపోయినా, కొబ్బరి కూడా కట్ చేయవా కొంచెం అని చెప్దామంటే మర్చిపోయినా. మటన్లకి ఒక్కొక్కసారి ఏంటంటే ఆయనకు భయం అవుతుంది. ఒక్కోసారి మంచిగా టమాటా అట్లా కొత్తిమీర పుదీనా వేసి అట్లనే వండుతా. ఒక్కోసారి కొబ్బరి వాళ్ళు అడిగినా కూడా నేను వేయను, అది నా ఇష్టంగా అంటే వేస్తా. ఫస్ట్ చెప్పిన ఉంటే ఏదన్నా చేస్తాను. మీరు ఎట్లా వండుతారండి మటన్? మీరు ఎట్లా వండుతారో నాకు చెప్పండి కొంచెం. మేము వండే స్టైల్లోనే వండుతారా, మళ్ళీ మీరు ఇంకా వేరే ఏమన్నా వండుతారా అని. మేమైతే మంచిగా కారం తింటాం. తినేది కొంచెమైనా మంచిగా తినాలి. ఇంకోటి కిరాణా షాప్లో కొబ్బరి పొడి దొరుకుతుంది కదా, అది అస్సలే వాడదు మా ఆమె. అస్సలు వాడా. అల్లం ఎల్లిగడ్డ కూడా నాకు అస్సలు నచ్చదు. నేను నూరుకున్నదే నాకు కావాలి. నేను నూరిన అల్లం ఎల్లిగడ్డనే వాడతాను. ఇదిగోండి కొబ్బరి అయితే వేయించుకోవాలి, కొంచెం పచ్చివాసన పోతుంది. ఈ గసాలు నేను ఆల్రెడీ వేయించి పెట్టేసేసుకున్నా. ఇవి గసాలు అయితే నాకు గర్జలు చేసుకోవాలని అనిపిస్తుంది. స్వీట్ మీకు ఎప్పుడు కూడా నేను స్వీట్ ఐటెం చేసే చూపించలేదు, అన్ని హాట్ చేసి చూపించిన. ఈసారి కోవా గర్జలు చేసుకుందాం. ఈసారి ఖచ్చితంగా కోవా గర్జలు అయితే చేస్తాం. చాలా రోజులైంది మేము గర్జలు కూడా చేసుకోక. మా పాపని చూడాలనుకుంటే అప్పట్లో ఓయి సితార యూట్యూబ్లో షార్ట్ మూవీ అదే కదా, ఓయి సితార ఒక సాంగ్ అవన్నీ ఉన్నాయండి మా పాపయి. చూడాలనుకుంటే చూడండి, 3-4 సాంగ్స్ ఉన్నాయి. ఓయి సితారలో సాంగ్స్ కూడా బాగున్నాయి, సూపర్ ఉంటాయి. ప్రేమించొద్దులో కూడా సాంగ్స్ నాకు నచ్చినాయి. ప్రేమించొద్దులో కూడా ఒకటి మంచిగా అనిపించింది సాంగ్. ఇంకా మిగతాయి కూడా బాగున్నాయి. కొబ్బరి కావాలా నీకు? నీ ఒక్కకి ఇస్తే మీ అక్క మీ చెల్లె అందరు వచ్చేస్తారు. ఒక పీస్ అంటే పాపం దానికి చిన్నది ఏంచి ఇంకా కడక్ అవుతుంది కదా మళ్ళీ ఊసి. ఎందుకు ఇస్తావు? మళ్ళీ అలాగ దగ్గులేస్తే మళ్ళీ బాధ. చిన్నదే పాపం ఇచ్చేసే, స్మెల్ ఇచ్చేసే. బ్రూన్ ఒక్కొక్కరికి ఒక్కరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే పాపం అనిపిస్తుంది నాకు. నీకు పాపం తర్వాత దగ్గులేస్తే అప్పుడు సపరేట్. ఇక లేవు లూసమ్మా, లేవు దగ్గులేస్తాను నానా. నడు లూసి నడు. ఫస్ట్ నువ్వే ఊళ్ళో పెట్టినావు అందరికి. మా ఆయన ఉల్లిగడ్డ కోయమంటే ఇట్లా లావుగా కోస్తాడు. లావుగా అంటే దొడ్డుగా, ఇట్లా తిన్నా కానీ నోటికి మంచిగా అనిపిస్తుందంట. ఇట్లా మంచిగా దొడ్డుగా కోస్తాడు. కర్రీస్కి అయితే, ఆమ్లెట్స్కి అట్లా ఎగ్ ఆమ్లెట్ ఇంకా వేరే ఏమన్నా ఉంటే సన్నగా కోయమంటే మరీ అంత సన్నగా కూడా కోస్తాడు. ఉప్పు వేద్దాం. వేస్తే మంచిగా వాటర్ లాగా వస్తాయి కదా, మాడకుండా ఉంటుంది. ఉప్పు వేసుకోవాలి.
ఈరోజు మా ఆయన పొద్దున ఆర్డర్ పోయేసి వచ్చిండు. నేను అక్కడే బయటనే తినేసి వచ్చిండంట. నా గురించి అని చెప్పి మటను తీసుకొని వచ్చిండండి. కానీ ఇప్పుడు తింటాడు, మా ఆయన కూడా తింటాడు. ఎట్లాగో నైట్లో కూడా తినాలని చెప్పి సరే తీసుకొచ్చేయమన్నా. ఇది కొంచెం కడిగి పెట్టేసేవాడు. ఓకే, ఈరోజు టిఫిన్ కూడా చేయలేదండి. సండే రోజు నేను ఒక్కదాన్నే ఉంటే నాకు ఏం తినబుద్ధి కాదు. సండే రోజు అయినా ఏ రోజు అయినా కానీ అందరు ఉంటేనే తింటాను. మార్నింగ్ ఖాళీ గ్రీన్ టీ తాగి ఊరుకున్నా అంతే. ఇంకా ఇప్పటి వరదాకా నేను ఏం తినలే. ఆకలి కూడా అవుతుంది. అందరూ అట్లా చేయకండి, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది. అట్లా చేసి 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 గ్యాస్ యాసిడిటీ ప్రాబ్లం తెచ్చుకున్నా. అందుకే నాకు ఇప్పుడు హెవీ వెయిట్. ఇది మా అత్తమ్మ మొత్తుకొని తినవు, పని తినవు 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 అని చెప్పి మొత్తుకొని పోయింది పాపం. ఆమె ఎప్పుడు పని అంటవేమే. ఎప్పుడు ఫస్ట్ అయితే తిండి తిను అని అంటుండే మా అత్తమ్మ. మటను మంచిగా సగం వరకు అట్లా మంచిగా నూనెలనే ఉమ్మగిల్లనియాలి. అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. కారం వేద్దాం. ఎందుకు వేస్తున్నా అంటే ఇప్పుడు ఇది అనేది వేస్తే మనము కొబ్బరి పొడి వేస్తే సప్పగా అయిపోతుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం. ధనియాల పొడి, ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ బగారా విత్ మటన్ కర్రీ మసాలాతో. ఈరోజు మీ ఇంట్లో ఏం వండుకున్నారు ఏందని నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనండి, బాయ్. ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ చేయలే, ఆకలి అవుతుంది, తినేస్తాను ఇంకా. ఓకేనండి, బాయ్.